హాయ్ గైస్, ఇప్పుడే కంగువా మూవీ చూసి రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఎస్పీ సినీటాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి భయ్యా. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ఈ మూవీ చాలా బాగుంది భయ్యా. ఈ మూవీలో సూర్య గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ డైరెక్టర్ శివ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మొత్తం సెంటిమెంట్ బేస్డ్ మూవీస్ అయితే తీసారనమాట. అంటే ఒక క్యారెక్టర్ మీదే మూవీ స్టోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ గారి విశ్వాసం మూవీలో తన కూతురు గురించే మూవీ స్టోరీ అనేది డిపెండ్ ఉంటుంది. అండ్ రజనీకాంత్ గారి పెద్దన్న మూవీలో తన చెల్లెల గురించి మూవీ స్టోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ కంగువా మూవీలో కూడా ఒక బాబు చుట్టూ మూవీ స్టోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీ కొంచెం రొటీన్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు భయ్య. కాకపోతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందన్న విషయానికి వస్తే మనకి ఏం లాగ్ లేకుండా డైరెక్ట్ గా మూవీ స్టోరీలోకి అయితే తీసుకెళ్లిపోతారు. మనల్ని కొంచెం స్లోగా ఆ కంగువా అనే వరల్డ్ లోకి తీసుకొని వెళ్తారు. అక్కడక్కడ కొన్ని హై సీన్స్ పెట్టుకుంటూ కొంచెం స్లోగా అయితే స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు అనమాట. కాకపోతే ఒక మంచి హై సీన్ తో అయితే ఇంటర్వ్యూల్ అయితే ఇస్తారనమాట. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందన్న విషయానికి వస్తే బాగుంది అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో మంచు కొండపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని హై సీన్స్ పెట్టుకుంటూ అండ్ మంచి యాక్షన్ సీక్వెన్స్ పెట్టుకుంటూ అండ్ క్లైమాక్స్ లో వచ్చే క్యామియో రోల్ గానీ చాలా అంటే చాలా బాగుంటది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఎలా ఉందన్న విషయానికి వస్తే బాగుంది అనిపించింది. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ గానీ బాగున్నాయి అనిపించింది. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూ గానీ బాగుంది. ఇకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు సూర్య గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరెవరి క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేశారనే చెప్పాలి.